మనం ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్నాం. మరి ఇక్కడ కొన్ని రోజులుగా తెలంగాణ సర్వశిక్ష ఉద్యోగులు టెంట్ వేసుకొని నిరవధిక సమ్మె చేస్తూ దీక్షలు చేస్తున్నారు. మరి వారి సమ్మె ఎందుకు చేస్తున్నారు, వారి సమస్యలు ఏమిటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు సమ్మె ఎందుకు చేస్తున్నారు, ఎన్ని రోజులుగా దీక్షలు చేస్తున్నారు? మేము సమగ్ర శిక్ష ఉద్యోగులమండి. మేము గత 17 రోజుల నుండి ఉద్యమాన్ని చేస్తున్నాం. ఈ సమ్మె మాత్రం 14 రోజుల నుండి చేస్తున్నాము. సో మేము సమ్మె నోటీస్ ఇచ్చి 14 రోజుల నుండి సమ్మె చేస్తున్నాం. ఎందుకంటే మా సర్వశిక్ష ఉద్యోగులము 19,600 చిల్లర ఉద్యోగులు ఉన్నామండి. దాదాపు ఇందులో 8 వింగులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మేము గత సంవత్సరం కూడా మేము సమ్మెను 29 రోజులు ఈ సమ్మె చేసినాం. మాకు ఈ సమ్మె చేసే టైంలోనే మన రేవంత్ రెడ్డి గారు పీసీసీ హోదాలో వరంగల్కి వచ్చి మాకు ఖచ్చితంగా హామీ ఇచ్చిండు. ఏమని అంటే, మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాము, టీ తాగే టైంలోనే రెగ్యులరైజ్ చేస్తానని చెప్పిళ్ళు. సో మేము అనుకున్న తర్వాత మా సీఎం అయిండు మన రేవంత్ రెడ్డి గారు. మరి మేము కూడా టైం ఇచ్చినాం మేడం. మేము 1 ఇయర్ టైం ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అడగడం జరుగుతుంది. మేము సమ్మెకు కూడా 15 రోజుల ముందు నోటీస్ ఇచ్చి సమ్మెకు మేము పూనుకున్నాం. కాబట్టి మమ్మల్ని హామీ ఇచ్చిండు, కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తారని మేము ఆశతో ఈ టెంట్ కింద ఉన్నామండి. ఈ సమ్మెలో ఇప్పటి వరకు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు మీరు? సో అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు తెలియజేసినాం. ఎందుకంటే బోనాలతోని, బతుకమ్మలతోని, అదేవిధంగా వంట వార్పు కార్యక్రమం చేసినాం. అదేవిధంగా మోకాళ్ళ మీద కూడా ఉండి కూడా మేము నిరసనను వ్యక్తం తెలియజేసినాం. ఎస్ఎస్ఏ ఉద్యోగులుగా మీరు ఏ కార్యాలయంలో పనిచేస్తున్నారు? మీరు మొత్తం ఈ జిల్లాలో ఎంతమంది ఉన్నారు? ఓకే, మేము ఎంయూ ఆఫీస్లో కొందరు ఉంటారు, తర్వాత కేజీబీలో కొందరు ఉంటారు, తర్వాత డిఈఓ ఆఫీస్లో కూడా కొందరు ఉంటారు. మొత్తం 8 వింగులు అని చెప్పినాము. ఐఈఆర్పీసు, పీటీఐలు, మెసెంజర్లు, సిఆర్పీసు, తర్వాత డిపిఓ స్టాఫ్ అంటే డిస్టిక్లో చేస్తారు, సిఆర్పీలు అంటే మండల్ లెవెల్లో చేస్తారు, తర్వాత కస్తూర్బా స్కూళ్ళల్లో టీచింగ్ ఉంటారు, నాన్ టీచింగ్ ఉంటారు, అకౌంటెంట్లు ఉంటారు, పీఈటీలు ఉంటారు, ఏఎన్ఎంలు ఉంటారు, తర్వాత వర్కర్స్ అందరు కూడా ఉంటారు. సో కాబట్టి ఇంకా పీటీఐలు కూడా ఉంటారు, అంటే ఐఈఆర్పీస్ కూడా ఉంటారు. మొత్తం 8 వింగులు ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఉన్నాము. దాదాపు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో 400 పైగా ఉద్యోగులు ఉన్నాము. చెప్పండి, మీరు ఈ సమ్మె చేయడం వల్ల మీ పాఠశాలలో సిలబస్ పూర్తి కాకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడదా? మీరు సమ్మె చేయడం వల్ల? ఓకే మేడం, పడుతుంది. బట్ ఏంటంటే మేము ఇప్పుడు ఈ చేయబట్టి 15 రోజులు అవుతుంది. మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ బాధలు అనుభవిస్తున్నాం. మా బాధలు ఎవరికి తెలుస్తుంది? మేము అవసరమైతే డే అండ్ నైట్ అయినా వర్క్ చేసి మా పిల్లలకు బోధన చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఇప్పటికైనా కూడా. బట్ మాకేందంటే మా కడుపు నింపే ప్రయత్నం సార్కు మాట ఇచ్చారు మాకు సీఎం గారు, ఏమి మాకు రెగ్యులర్ చేస్తాము 100 రోజులలోపు, గవర్నమెంట్ ఫామ్ అయిన 100 రోజులలోపు మాకు హామీ ఇచ్చారు చేస్తామని. ఇంతవరకు చేయలేదు. ఎంతసేపు అయితే అంటే ఛాయ్ తాగేంతలోపు మీకు జియో తీయచ్చు, మిమ్మల్ని అందరూ రెగ్యులర్ చేయొచ్చు అని ఒక మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవడం ఆయన మర్చిపోయారు కాబట్టి గుర్తు చేద్దామని మేము ఈరోజు టెంట్ కిందకి వచ్చాము. పిల్లల భవిష్యత్తు విషయంలో మేము హామీ ఇస్తామండి. మేము డే అండ్ నైట్ అయినా మా టీచర్స్ అందరూ వర్క్ చేసేసి పిల్లల ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం సార్, కంపల్సరీ చూసుకుంటాం. దాని విషయంలో మేము పిల్లలకు ఎలాంటి అన్యాయం చేయడానికి మేము ముందు లేము, వాళ్ళ కోసం చేస్తున్నాం. దాంతోపాటు మా బతుకు పోరాటం కోసం మేము ముందుకు వచ్చినాం, ఈ టెంట్ కిందకి వచ్చాము. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా మమ్మల్ని ఆదరించి మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మేము కోరుతున్నాం. త్వరలో 10వ తరగతి పరీక్షలు కూడా రాబోతున్నాయి. ఇప్పటికే పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరి వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తారా, లేకపోతే ఈ సమ్మెను ఇలాగే కంటిన్యూ చేస్తారా మీరు? ప్రస్తుతం మాత్రం కంటిన్యూ చేస్తాం మేడం. గవర్నమెంట్ కోసమే చూస్తున్నాము. కాకపోతే పిల్లల్ని ఇబ్బంది పెట్టాలి, తల్లిదండ్రులు ఇబ్బంది పడాలని మేము చూడట్లేదు. ఎందుకంటే పిల్లల ఇంపార్టెంట్ మాకు. పిల్లల కోసమే మేము అందరూ పనిచేస్తున్నాము. పిల్లలను దృష్టి పెట్టుకొని చూస్తున్నాము. ఇన్ని రోజులు కూడా చూసుకుంటున్నాము. గత ప్రభుత్వ హయాంలో కూడా 10 ఏళ్ళు చూసినాము, అంతకుముందు కూడా చూసాము. ఈసారి ఏంటంటే మాకు హామీ ఇచ్చింది కాబట్టి 100 రోజులు అన్నారు, ఇప్పుడు సంవత్సరం వస్తుంది. సో దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒక్కొక్కరికి కఠినమైన అంటే ఎంత ఆర్థికంగా లోటుపాట్లు ఎదుర్కొంటున్నాం అంటే వర్ణనాతీతంగా ఉంది. ఒక్కొక్కరికి కనీసం మెటర్నిటీస్ లేవు, కనీస మహిళలకైతే ఉన్న మినిమం క్యాజువల్ లీవ్స్ కూడా లేవు. ఇలాంటి చాలా ఇబ్బంది పడుతున్నాము. మా కనీస సౌకర్యాల కోసమే మేము వచ్చాం తప్ప మేము ఏదో గొంతమ్మ కోరికలు కోరడం లేదు. పిల్లల విషయంలో మేము హామీ ఇస్తామండి. 24 అవర్స్. నిన్న మేడం కూడా నైట్ డ్యూటీ చేసి వచ్చారు. 4 క్లాసెస్ వెంటనే తీసుకొని వాళ్ళకి సిలబస్ను రీచ్ చేయడానికి చేస్తున్నాం. అదేవిధంగా మాకు మంచి తీపి కబురు అందిస్తే అందరం కూడా 24 అవర్స్ కష్టపడి పిల్లలకు ఏ విధమైన కోల్పోయిలో దానికంటే ఎక్కువ రెట్టింపులు ఇచ్చేదానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం మేడం. మీరు చెప్పండి, ఇక్కడ మీరు సమ్మె చేయడం వల్ల పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడదా?
పడుతుంది, తప్పకుండా పడుతుంది. ఎందుకంటే మేము టీచర్స్ లేకుండా మేము ఏం చెప్పకుండా వాళ్ళకు ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ప్రతిరోజు టీచర్లు వచ్చి చెప్తే ఏ విధంగా ఉంటారు పిల్లలు క్రమశిక్షణతోని, టీచర్ లేకుంటే ఏ విధంగా ఉంటారు. టీచర్ ఉంటేనే కదా క్రమశిక్షణ ఉంటారు. మరి టీచర్ లేకుండా వాళ్ళకి క్రమశిక్షణ ఉండదు, బోధన కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మా ప్రభావం అయితే పడుతుంది ఈ సమ్మె వల్ల. కానీ ఆ ప్రభావం పడకుండా మేము కూడా ఏం చేస్తున్నామంటే, మన దగ్గర నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటుంది. వాళ్ళు పొద్దున 6 గంటలకు వస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకు ఫుడ్ పెట్టుకుంటూ ఉంటారు. మా దగ్గర నైట్ డ్యూటీ టీచర్స్ 2 ఉంటారు. అదేవిధంగా టీచర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, రోజు టీచర్స్ ఏ విధంగా ఉండి వర్క్ చేస్తున్నారో అదేవిధంగా టైం టేబుల్ ఫాలో అవ్వకుండా అన్ని సబ్జెక్టులు కూడా కవర్ చేసుకునేటట్టు రివిజన్ చేసే విధంగా, అంటే ఆల్రెడీ చెప్పిన సిలబస్ని రివిజన్ చేసుకుంటూ అక్కడున్న టీచర్లు వాళ్ళకి ఎలాంటి నష్టం రాకుండా చూసుకుంటారు వాళ్ళని కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ సిలబస్కు కాలేదు, కానీ అయినా కూడా ఆ టీచర్స్ పీజీసీఆర్టీసీ వెళ్ళి ఆ సిలబస్ కంప్లీట్ చేసుకుంటున్నారు. మనకు డిసెంబర్లోనే 10th సిలబస్ కూడా పూర్తిగా అయిపోవాలి, కానీ కావట్లేదు. కాబట్టి ఆ ఒక్కటి పీజీసీఆర్టీ సిఆర్టీ 2 టీచర్లు వెళ్ళి వాళ్ళ యొక్క సిలబస్ను కంప్లీట్ చేసుకుంటూ ఇక్కడ సమ్మెను కూడా కొనసాగించుకుంటున్నాం. అదేవిధంగా మనకు షెడ్యూల్ కూడా వచ్చింది, అంటే పరీక్ష షెడ్యూల్ కూడా వచ్చింది. కాబట్టి వాళ్ళని ఏ విధంగా పరీక్షకు ప్రిపేర్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాము. సో మేము ఎలాంటి పిల్లలకు మేము నష్టం చేయమండి. మేము కేవలం ఉన్నది మా యొక్క సమ్మె ఎందుకు చేస్తున్నాం అంటే, మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. గత 20 సంవత్సరాల నుండి ఈ చాలని జీవితాలను అనుభవిస్తున్నాం. నిజంగా కూడా అసలు బయట చేసుకుంటే ఎన్నో పైసలు వస్తాయి, కానీ మేము ఈ ఉద్యోగాన్ని నమ్మి గత 20 సంవత్సరాల నుండి 20,000 కుటుంబాలు మేము చేస్తున్నాం. కాబట్టి మా బాధ అంతా కూడా మమ్మల్ని రెగ్యులర్ చేస్తే ఇంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో మేము వర్క్ చేస్తామని మేము ఈ ఆర్బీ న్యూస్ ముఖ్యంగా చెప్పుకుంటున్నాం. మీరు ఈ సమ్మె చేసే ముందు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? వారు ఏమన్నారు? తీసుకెళ్ళినాం. అంటే మేము సమ్మె చేసే ముందు ఒక 15 రోజుల ముందు మేము సమ్మె చేస్తున్నామని నోటీస్ ఇచ్చే మేము సమ్మెలో దిగినాం. వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు మనకు ఎలాంటి నిర్ణయం ఇవ్వలేదు, కానీ సమ్మె చేస్తున్నప్పుడు ఒక 10 రోజుల ముందు మా రాష్ట్ర నాయకులను పిలిపించి వాళ్ళకు చర్చలు పెట్టిళ్ళు. అది కూడా మా ఎస్పీడీ సార్ ముందు చర్చకు పిలిస్తే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఒక రెగ్యులరైజేషన్ తప్ప మిగిలిన అన్నీ ఏంటి అవి సెకండ్ సాటర్డే సెలవులు, మీకు గవర్నమెంట్ ఉద్యోగుల్లాగానే మీకు సెలవులు పెంచుతాం, ఇవన్నీ చేస్తున్నావు. కానీ మనకు అవి కాదు కదా ముఖ్యము, మనకు వీటి కోసం కాదు కదా మేము సమ్మె చేసేది. మమ్మల్ని రెగ్యులరైజ్ అయినా చేయండి, మాకు పే స్కేల్ అన్న ఇవ్వండి, ఇదే మేము కోరుకుంటున్నాం. డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ ఏం లేదు, మాకు రెగ్యులర్ చేయాలి, లేదంటే ఆ రెగ్యులర్ చేసే టైంలోనే పే స్కేల్ ఇవ్వాలి. అదేవిధంగా చాలామంది కుటుంబాలు చనిపోయినాయి, చాలామంది ఉద్యోగులు చనిపోయినాయి, వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా ప్రసూతి సెలవులు ఆల్రెడీ 180 రోజులు ఇస్తున్నారు. హెల్త్ కార్డు లేదండి, ఎందుకంటే చనిపోయిన వాళ్ళకు మనకు ఎన్నో రోగాలు వస్తున్నాయి. మరి మన జీతానికి మనం హాస్పిటల్కి పోతే ఏమవుతుంది, మన జీతమే సరిపోదు. కాబట్టి మాకు హెల్త్ కార్డులు కావాలి. మేము 10 రకాల డిమాండ్స్ పెట్టినామండి. ఆ 10 రకాల డిమాండ్స్ మాకు చేయాలని కోరుకుంటున్నాం. చాలని వేతనాలతో జీవితాలను నెట్టుకొస్తున్న తమను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని వెంటనే తమని రెగ్యులేట్ చేసి పే స్కేలును అమలు చేయాలని ఇక్కడ ఉన్న ఉద్యోగులు కోరుతున్నారు. మరి దీక్ష శిబిరం నుంచి వెళ్ళి కెమెరామ్యాన్ మధుతో స్వాతి, ఆర్బీ న్యూస్.